జ్ఞానానికి ప్రతీక అమ్మవారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని మీరు బయటకు వచ్చారంటే, పూర్తిగా బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆ వరండాలో నడుస్తూ ఉంటారు, ఎదురుగుండా వాహనాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. మీరు సరిగ్గా సీలింగ్కి పైన చూసారంటే, పైన రాశులు 12 రాశి చక్రం చెక్కుంటుంది. అక్కడ దాని కింద నిలబడి కానీ మీరు అమ్మవారిని చూస్తూ ప్రార్థిస్తే జాతకంలో దోషాలు ఏమున్నా సరే పోతాయి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఏమిటండి ఎందుకు పోతాయి అంటే చాలా విచిత్రం. చూడండి, ఇదిగో ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నాను కదా మీకు. అమ్మవారి విగ్రహం నిలువెత్తు విగ్రహం ఉంటుంది. సరిగ్గా అమ్మవారి చూపు ఎటువైపు అయితే ప్రసరిస్తూ ఉంటుందో మీరు అక్కడి నుంచి ఒక లైన్ గీసారనుకోండి, చూస్తే సరిగ్గా సీలింగ్ వేపుకుంటుంది. సరిగ్గా ఆ కింద నించున్నారనుకోండి మీరు, అంటే ఆ పైన 12 రాశులు ఉన్నాయి. ఆ రాశుల ప్రభావం మన మీద డైరెక్ట్గా పడితే మన జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. కానీ అమ్మవారి చూపు ఆ రాశుల మీద పడి అప్పుడు ఆ రాశుల ప్రభావం ఎదురై బొమ్మలో చూపించినట్టు మన మీద పడింది అనుకోండి, అప్పుడు ఆ గ్రహాలు మన ఏం చేయగలవు? ఆ తల్లి అనుగ్రహం ఉంటే గ్రహం మన ఏం చేస్తుంది చెప్పండి? అది అక్కడ విశేషం. దాని కింద నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అక్కడ నిలబడితే మీకు ఎదురుగుండా అమ్మవారు కనిపిస్తుంది.